అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా ఏటూరు నాగారం, మంగపేట, ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులను ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే అవి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటికే అనేక ప్రాంతాలు కూడా, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నేషనల్ హైవే 163 వద్ద టేకులగూడెం ప్రాంతంలో అంటే 163 హైవేకి సంబంధించి ఒకసారి రోడ్డు మీదకి కూడా వరద నీరు ముంచెత్తడంతో ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య, ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే అధికారులు తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యల వల్ల కొన్ని సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఎవరు వెళ్ళకూడదు, ప్రమాద ప్రాంతాలను కూడా గుర్తించి వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి. ములుగు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఒకసారి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాలకు నీరు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. మంత్రి సీతక్క కూడా ఇదివరకే ఆదేశించడము, గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అమలు చేశారు. ములుగు జిల్లా ప్రాంతాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించారు. వాతావరణ శాఖ రెడ్ జోన్లోకి ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే విద్యుత్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కూడా, ఇక్కడ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా ఇప్పటికే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై కూడా రోడ్డు రావడంతో కొన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపైనే వాహనాలు ఉండడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సైన్ బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆఫ్ చేశారు. పర్యాటక ప్రాంతమైనటువంటి వాజేడు బొగతా జలపాతం కూడా ఇక్కడ పూర్తిగా ఎక్కువ ఉధృతి రావడంతో అక్కడికి పర్యాటకులను కూడా గత 2 రోజులుగా అనుమతించడం లేదు. భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ప్రతి దానికి కూడా పోలీసులు కానీ అధికారులు కూడా అన్ని రకాలుగా స్పందిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు, గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్లకు ఫోన్లలో సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.